ఎవరు ఏమైనా అవ్వచ్చు, ఎవరు ఏమైనా అనుకుంటే వాళ్ళు దాన్ని అయ్యే తీరుతారనే దానికి మన దేశ ప్రధానమంత్రి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక టీ అమ్ముకునే పర్సన్ ప్రధానమంత్రి అవ్వచ్చు అంటే, ఒక టికెట్ కలెక్టర్ ఇండియన్ టీంకి కెప్టెన్ అవ్వచ్చు అంటే, ఇంకొక పర్సన్ యాజ్ అ బస్ కండక్టర్ సూపర్ స్టార్ అవ్వచ్చు అంటే, ఒక బస్ కండక్టర్ సూపర్ స్టార్ అవ్వచ్చు అంటే ఎవరు ఏమైనా అవ్వచ్చు. ఎస్ ఆర్ నో? 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 ఈ టైంలో నేను బెంగళూరులో పుట్టి పెరిగిన ఒక కుర్రాడు స్టోరీ గుర్తొస్తా ఉంది. చెప్పండి అంటే చెప్తా. చెప్పండి. చెప్పచ్చా? చెప్పకండి అంటే చెప్తా. ఎందుకంటే నన్ను చెప్పండి అని నేను పిలిచింది. రైటా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? 8వ క్లాస్ చదివే కుర్రాడు, వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్ సిడీస్ ఫ్లాఫీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని గమనిస్తాడు. గమనించి, నేను మెయిల్ పెడుతుంది, నువ్వు ఇంకా రిప్లైనే ఇవ్వలే కదరా అని మాట్లాడుతుంటారు. అప్పుడు వీడికి కొద్ది అగ్గి లోపల పడే, నేను సిడీస్ ఫ్లాఫీస్ ఏం చేసుకుంటున్నారు, వాళ్ళ నాన్న వాళ్ళకి కంప్యూటర్ ఇప్పించినారు, నేను కంప్యూటర్ గురించి నేర్చుకోవాలా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చూడండి, ఈ థాట్ ఎవరికి వచ్చాయంటే మొండోడికి వచ్చింది. ఎవరైనా ఏమైనా జట్ల ఉండేవాళ్ళు ఏమైనా చేస్తుంది దాన్ని చూసి నేను దాన్ని చెయ్యాలి అనే పట్టుదల ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? మేడం, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 పిల్లలు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక కేక్ తీసుకొని పోయి పెడతారు, చూపిస్తారు. ఇప్పుడు తినేదొద్దు, రేపు తింటాము అని చెప్తారు. ఒక 10 minutes, 20 minutes, 30 minutes మీ పిల్లలు దాన్నే చూస్తూ ఉంటారు. రైటా? మమ్మీ ఈ పొద్దు కొద్ది తింటావా? బర్త్డే కాదు, ఏమీ కాదు మేడం, సింపుల్ కేక్ తీసుకుపోయారు. అప్పుడు 20 minutes, 30 minutes అయిన తర్వాత మళ్ళీ ఎవరైతారు వాళ్ళు? కొద్దిగా తినొచ్చు కదా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఏ వద్దురా, ఈ పొద్దు జాతకం బాలే, ఈ పొద్దు రోజు బాగలే, ఈ పొద్దు మంచి రోజు కాదు, రేపు తింటాం అని వాళ్ళ అమ్మ ఎంత అవాయిడ్ చేసినా వాళ్ళ కుర్రాడో అబ్బాయో అమ్మాయో వాళ్ళ అమ్మని వదులుతారా? తింటాం తింటాం తింటామని బలవంతం చేస్తారు. వాళ్ళమ్మ వాళ్ళకి ఆ కేక్ని ఇచ్చేస్తుంది. ఎందుకంటే అమ్మ అందువల్ల ఇచ్చేస్తుంది. అదే మేడం గారు షాపింగ్ పోయింటారు, ఇంటికేమో తేవాలని. అప్పుడు వాళ్ళ కొడుకునో కూతురో ఏదో ఒక బొమ్మని చూసి కావాలని పట్టుదల చేస్తారు. మేడం గారు అంతే ధర బడ్జెట్ లేదు, వాడిని అవాయిడ్ చేస్తారు. అవాయిడ్ కాదు, చాలా ఏడుస్తాడు, కొట్టి తొడుకొని వస్తాడు. వాడు ఇంకా అటు చేస్తే బలవంతంగా తొడుకొని వచ్చేస్తాడు. తర్వాత మీ మనసులో ఏముంటుంది? ఒక అమ్మ మనసులో ఏముంటుంది? వాడు చాలా మొండి పడితే తీసియాలా, బట్ నా పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇది అని. వాడు ఇంకా మొండిని వదలలేలే, నేను ఇప్పుడు భోజనం చేయను అని రాత్రి భోజనం తినలే. కొనాకు కొట్టినా తిట్టినా ఎంత ప్రెషర్ పెట్టినా తినలే. మళ్ళీ తెల్లారుతా పాలు తాగలే, నాకు అది కావాలని మొండి పట్టే. ఆవిడ అమ్మ ఏం చేస్తుంది? లాగైనా అప్పైనా చేసి ఆ కొడుకుకి ఆడంతా అటం పట్టిన వల్ల, ఎంత అటం పట్టిన వల్ల ఉపాసం ఉండే లెవెల్కి అటం పట్టినప్పుడు అమ్మ దగ్గర డబ్బు లేనప్పుడును ఆ అమ్మ వాళ్ళకి ఆ విషయాన్ని, ఆ బొమ్మని కొనిస్తుంది. ఎస్ ఆర్ నో? అప్పుడు ఉన్న మొండితనం ఇప్పుడు ఎక్కడ పోయా? చిన్నప్పుడు మొండి పడితే మీకు దొరికింది,
మీ అమ్మ ఇచ్చినప్పుడు సక్సెస్ నాకు ఇది కానే కావాలా అని ఆ దేవుణ్ణి కోరుకుంటే ఆ దేవుడు ఎందుకు మీకు ఇవ్వడు? మనం కనిపించిన అమ్మ ఇచ్చినప్పుడు మనము గట్టిగా ఆలోచిస్తే వాడెందుకు ఇవ్వడు? ఇచ్చేస్తారా? అయితే అనుకునేదాన్ని గట్టిగా ప్రేమతో మనం ఇది నాకు కానే కావాలనుకుంటే అది మనకి దొరుకుద్ది. దీని మీద నమ్మకం ఎంతమందికి ఉంది? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గెలిచే తీరుతాం, మన లైఫ్ బ్యూటిఫుల్గా మారుతుంది అని సంకల్పంతో నిలిచాము. ఈ పొద్దు నిలిచిన మన టీం లీడర్షిప్ అందరికీ ఆ సక్సెస్ వాళ్ళకి లభించింది. మీన్స్ ఎందుకు ఈ సీక్రెట్ చెప్తున్నానంటే, మనం చిన్నప్పుడు ఎన్నో విషయాల్లో మొండి పట్టినాము. ఎస్ ఆర్ నో? అదే మొండితనాన్ని ఎగై మనం కంటిన్యూ క్యారీ చేస్తే డియూజెడ్ ఏం పెద్ద విషయమా? విఎంసీఎం అనేది పెద్ద విషయమా? మిలేనియర్ అనేది పెద్ద విషయమా? ఏమంటారు? అలాగే ఆ కాలేజ్ స్కూల్ కుర్రాడు, బెంగళూరులో పుట్టి పెరిగిన ఆ స్కూల్ కుర్రాడు 8వ క్లాస్ చదివేటప్పుడు తన ఫ్రెండ్ సిడి ప్లాఫీస్ని చేంజ్ చేసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళు మెయిల్ ఎందుకు నువ్వు రిప్లై చేయలే అని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ చెవులకి ఒక విషయం పడుతుంది. నేను మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలా అని డిసైడ్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడు, నాన్న నాకు ఒక కంప్యూటర్ని కొని అన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు, నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఎయిర్ ఫోర్స్లో పనిచేసే చిన్న ఎంప్లాయ్, నీకు వారానికి 15 రూపాయలు పాకెట్ మనీ తప్ప నేను ఇంకెక్స్ట్రా ఏమీ చేయలేను. నిన్ను చదివించడానికే మనలాంటి వాళ్ళకి ల్యాప్టాప్ కంప్యూటర్ అంతా కొనడం అఫోర్డబుల్ కాదురా అని వాళ్ళ నాన్న కొన్ని చెప్పేస్తాను. అప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ స్కూల్కి వెళ్తాడు. అక్క పక్క ఉండే వాళ్ళంతా మాట్లాడుకునే దాన్ని చూసి కొనాకు ఒక నిర్ణయానికి వస్తాడు. వాళ్ళకి ఇచ్చే 15 రూపాయలు సైబర్ సెంటర్కి వెళ్ళి కంప్యూటర్ గురించి నేర్చుకుంటాడు. మెయిల్ ఐడి అన్నతో సపోర్ట్ తీసుకొని మెయిల్ ఐడి క్రియేట్ చేస్తాడు. మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి మొదలైన ఆడ కెరియర్ ఈ మెయిల్ ఐడి తయారించడం ఎలా అని కంప్యూటర్ గురించి మరొకంత స్టడీ చేస్తూ వెబ్ డిజైనింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటాడు. అప్పుడు వాడికి ఒక కంప్యూటర్ కావాల్సి పడుతుంది. ఆ కంప్యూటర్ కోసం మళ్ళీ నాన్నని ఫోర్స్ చేస్తాడు. వాళ్ళ నాన్న తిట్టి చదువు అని 9వ క్లాస్కి వచ్చినప్పుడు ఆయనకి తిట్టి చూడు అని చెప్తారు. వాడికి కంప్యూటర్ గురించి ఎక్కువ నాలెడ్జ్ తెలుసుకోవాలి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. బట్ డియర్ ఫ్రెండ్స్, చాలా గమనించండి ఈ స్టోరీ. గుడ్ మార్నింగ్. వాడికి ఒక కమిట్మెంట్ పుట్టేసింది. కంప్యూటర్ గురించి ఎక్కువ నేను తెలుసుకోవాలి, వెబ్ డిజైనింగ్ గురించి ఎక్కువ తెలుసుకోవాలి అనే పట్టుదల వచ్చేస్తుంది. అప్పుడు ఏంట్రా చేసేది, కంప్యూటర్ ఉంటే నేను దాన్ని ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు, కంప్యూటర్ ఉంటే ఎక్కువ నేర్చుకోవచ్చు, ఏం చేసేది అనేటప్పుడు every problem has one solution. It's correct? Yes. వాళ్ళ దగ్గర కంప్యూటర్ ఉంటే మాత్రమే వాడు నేర్చుకోవడానికి సాధ్యం. అప్పుడు వాళ్ళ నాన్న బిల్కుల్ నీకు కంప్యూటర్ తీసిచ్చే కయ్యాలని చెప్పేస్తాడు. అయినా వాడు వదలడు. ఎలాగా నేను కంప్యూటర్ గురించి నేర్చుకోవాలి, ఎలాగా అని ఆలోచించేటప్పుడు వాడు డైలీ అప్పుడప్పుడు వారానికి 2-3 సార్లు పోయి కూర్చుంటాడు కదా సైబర్ సెంటర్. అది వాడికి గుర్తొస్తుంది. చూడండి, ప్రాబ్లం అనేసి వస్తే ఓన్లీ ప్రాబ్లం గురించి ఆలోచిస్తే మనం ఎక్కడ కూర్చొనిస్తామో అక్కడే కూర్చొనిస్తాము. ప్రాబ్లంకి సొల్యూషన్ ఉడకాలా అని అనుకుంటే సొల్యూషన్ కనబడుతుంది.
నాకు ఈ టీమే రాలే, నాకు ఈ టీమే రాలే, నాకు ఈ టీమే రాలే, నాకు ఈ టీమే రాలే, నాకు ఈ టీమే రాలే. అమ్మ తోడు టీకి వచ్చింది. అర్థమైందా? అర్థమైందా? నాకు ఈ టీమే రాలే, నాకు ఈ టీమే రాలే, నాకు ఈ టీమే రాలే అంటే టీం రావచ్చు. ఎలా టీం రావచ్చు, ఎలా టీం వస్తుంది, నాకు టీం వస్తుంది, నాకు టీం వస్తుంది, నాకు టీం వస్తుంది అని ఆలోచిస్తా పోతే టీం వచ్చే దావ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ సింపుల్ సీక్రెట్. ఆయనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఎలాగైనా నేర్చుకోవాలా, నాకు కంప్యూటర్ కావాలంటే టక్కన వచ్చిన థాట్ సైబర్ సెంటర్. ఆ సైబర్ సెంటర్ వాడు పోతాడు, మీరు లంచ్ టైంలో మీ సైబర్ సెంటర్ని క్లోజ్ చేస్తారు కదా, నాకు స్కూల్ వచ్చే టైము, మీరు ఈ ఆఫీస్ని క్లోజ్ చేసే టైము, నేను స్కూల్ నుంచి వచ్చి మీ సైబర్ సెంటర్ని క్లోజ్ చేయకండి, అప్పుడు నేను మీ సైబర్ సెంటర్ని చూసుకుంటానని చెప్తాను. వాడ బ్రిలియన్సీ చూడండి, వాడ వీక్నెస్ని వాడ స్ట్రెంగ్త్గా మార్చుకుని, ఆ స్ట్రెంగ్త్ ఎలా మార్చుకున్నాడు? తలకాయ పారించాడు. నాకు కంప్యూటర్ ఉంటే ఏమైనా చేయొచ్చండి, బట్ నాకు కంప్యూటరే లేదు అని కూర్చోలే. 100% నాకు ఈ కంప్యూటర్ ఉంటే నేను చేస్తాను, బట్ కంప్యూటర్ ఎలాగైనా నాకు దొరుకుతుంది అని ఆపర్చునిటీ ఉడికాడు. ఆ పర్సన్ని కలిసినప్పుడు వాడికి ఇదేమో మంచిదే, వీడు చెప్తా ఉంటే డీల్ కరెక్ట్. నేను లంచ్ ఇక్కడికి పోతే పొయ్యేకి వచ్చే లోపల ఒక 2 hours అయిపోతుంది. ఈ 2 hours కొంతమంది కస్టమర్లు మిస్ అయిపోతారు. వీడేమైనా చెప్తున్నాడు, నాకి ఈ కంప్యూటర్ 2 hours ఇస్తారా అని చెప్పలే. మై డియర్ ఫ్రెండ్స్, గాట్ ఇట్? పాయింట్ టు బి నోటెడ్. నాకు 2 hours కంప్యూటర్ ఇవ్వండి అని చెప్పలే. మీరు 2 hours క్లోజ్ చేస్తారు కదా, అప్పుడు కొంతమంది కస్టమర్లు మిస్ అవుతారు కదా, 2 hours మీ అంగడిని నేను చూసుకుంటా, నాకేమీ శాలరీ ఇవ్వకండి అని చెప్పాను. ఎంత పెద్ద విషయాన్ని చెప్పాను. చప్పట్లు కొట్టేటట్టు జోరుగా. థ్యాంక్ యూ. ఏమని చెప్పాను? 2 hours అంటే నాకు ఏమి బెనిఫిట్ దొరుకుతుంది అనేది చెప్పేదానికంటే మన ఎదుటి కూర్చున్న వ్యక్తులకి ఏమి బెనిఫిట్ దొరుకుతుంది అని అర్థం చేపిస్తే దట్ ఈస్ కాల్డ్ యువర్ బ్రిలియన్సీ అని చెప్తారు, యువర్ ఎక్సలెన్సీ అని చెప్తారు. ఆయన శాలరీ అడగలేదు, 2 hours నేను చూసుకుంటాను, బట్ నాకు ఒక సిస్టమ్ ఇస్తే చాలు, ఆ 2 hours ఒక సిస్టమ్ని నేను వాడుకుంటాను, నాకేమి శాలరీ ఇచ్చేది వద్దు అని చెప్పినప్పుడు, ఇదేమో పర్వాలేదు మంచి ఐడియా అని ఎగైన్ వాడు ఇంటికి పోతాడు కదా. ఇంటికి పోయేటప్పుడు వాడిని ఇండైరెక్ట్లీ ఫాలో చేస్తాడు. ఎందుకంటే వీడికి అంగడిని ఒప్పిస్తే పీసీ ఏమైనా ఎత్తుకోపోయిస్తే, ఏమైనా థెఫ్ట్ అయితే అనుకొని వీడు కరెక్టా పర్సన్, వీడి ఇల్లు ఎక్కడ అని ఒకరోజు వాళ్ళ ఇల్లుని ఫాలో చేసి, వీడు ఎయిర్ ఫోర్స్లో ఉండేవాళ్ళు, ఓకే నో ప్రాబ్లం అని తెలుసుకున్నాక ఆయనకి 2 hours ఓకే చేస్తాడు. అక్కడి నుంచి వాడు వెబ్ డిజైనింగ్ ఎక్సెట్రా స్టార్ట్ చేసి 9th స్టాండర్డ్ స్టడీ చేసేటప్పుడే ఒక కంపెనీకి CEO అయిపోతాడు. 9th స్టాండర్డ్ స్టడీ చేసేటప్పుడే ఒక కంపెనీకి CEO అయిపోతాడు. అండ్ అది కూడా వెబ్ డిజైనర్గా ఒక చిన్న కంపెనీకి CEO అవుతాడు. అది వాళ్ళ ఇంటికి తెలిసింది. ఇప్పుడు డైలీ 2 hours ఎక్కడ పోతాడు? సైబర్కి. గుడ్ మార్నింగ్. ఎదగాలి అంటే టైం కటాయించాలి. ఎస్ ఆర్ నో? ఎదగాలి అంటే టైము ఇన్వెస్ట్ చేయాలి. ఆ పర్సన్ యాజ్ అ స్టూడెంట్ నేను ఎదగాలి అనుకొని 2 hours ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. స్కూల్ నుంచి వాళ్ళ అమ్మకి ఆకస్మికంగా అన్ఎక్స్పెక్టెడ్ కాల్ వచ్చింది, నీ కొడుకు 10th మ్యాథమెటిక్స్లో టెస్ట్లో ఫెయిల్ అయిపోయినాడు, ఇమ్మీడియట్లీ రండి అని ఫోన్ వస్తుంది. వీళ్ళు గాబరితో వాళ్ళ స్కూల్కి వెళ్ళారు. ఏం మేడం మీ కొడుకు కరెక్ట్గా చదువుతా లేదు, స్కోర్
చూడండి ఎంత ఉంది, మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయినాడు అంటే వాళ్ళమ్మ వాళ్ళ టీచర్కి తిట్టేకి స్టార్ట్ అయ్యాడు. ఏం మేడం ఎలా పాస్ అవుతాడు చెప్పండి, దినాము అదేమో ఎన్సీసీ అంట దినాము అలా ఎన్సీసీకి నువ్వు 2 hours వాడిని టైం వేస్ట్ చేపిస్తే ఇంకెవరు కూడా వాడు పాస్ అవుతాడు. ఎన్సీసీ యాభై ఎన్సీసీ వీడు ఎన్సీసీకే చేయాలి అని చెప్తారు. ఏంటి ఎన్సీసీలో లేదను. అప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళ అమ్మ విని, అప్పుడు వాళ్ళ అమ్మకు తెలుస్తుంది వీడు సైబర్ సెంటర్లో కూర్చుంటున్నాడు అని. వాళ్ళ అమ్మ ఒక మ్యాగజైన్లో చదివింటుంది, పిల్లలు ఇంటర్నెట్లో ఉండేటప్పుడు ఎక్కువ టైం కేటాయిస్తారు అంటే మీరు హుషారు అని మ్యాగజైన్లో ఉంటుంది. దాన్ని వేరే తలకాయ చెడుకొని వీడేమన్నా బ్యాడ్గా ఏమైనా చూస్తున్నాడా అనేది తలకాయ చెడుకొని ఏడుస్తూ స్కూల్ నుంచి ఇంటికి పోయినప్పుడు నాకు ప్రమాణం చేయి, ఇంక మీద నువ్వు సైబర్ సెంటర్కి ఎగ్జామ్ అయ్యే వరకు 10th ఎగ్జామ్ అయ్యే వరకు ఇంకా నువ్వు ఈ తొట్ట తల వేయను అని నాకు ప్రమాణం చేయి, ఫోకస్ ఆన్ ఓన్లీ ఎగ్జామ్. దానికి వాడు అమ్మా కాలేజ్ డ్రాప్ అవుట్ అమ్మా స్టీవ్ జాబ్స్, వాడు పెద్ద కంపెనీ కట్టలేదా, బిల్ గేట్స్ వాడి ఆడమ్మా చదివింటాడు, వాడు పెద్ద కంపెనీ కట్టలేదా, అమ్మా నువ్వు ఎందుకు నన్ను చదువు హింసిస్తున్నావు, నేను పెద్ద వాళ్ళు ఆడ నువ్వే ఆడ, నువ్వు పుట్టిండేది బెంగళూరులో, వాళ్ళు ఉండేది సియాటిల్లో, నువ్వు వాళ్ళకి వాళ్ళ జాతకం ఏంటో ఎవరికి తెలుసు, నీ జాతకం తెలిసేవరా అని వాళ్ళమ్మ తిట్టాడు. మా అమ్మకి ఏం చెప్పినా, అమ్మ అర్థం చేసుకోమా, నేను ఒక చిన్నగా స్టార్ట్ చేస్తున్నా, దాంట్లో పెద్దగా ఎదుగుతాను అనే నమ్మకం ఉంది, నేను దాంట్లో ఎదుగుతాను అని చెప్తే ఆడమ్మ నువ్వు ఏమన్నా చేసుకో అన్నీ చదివిన తర్వాత ఇప్పుడు నో ఛాన్స్ అనేసి అన్ని బలవంతం చేస్తుంది. అయినా అమ్మ కోసం బలవంతం కోసం చదువుతూ అలాగే మెల్లగా మీరు ఇప్పుడు గూగుల్లో యంగెస్ట్ CEO ఇన్ ద వరల్డ్ అని వేస్తే 14 గంటలకే CEO అయిన పేరు సుహాస్ గోపీనాథ్ అని వస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈ స్టోరీ, నెట్వర్కింగ్ స్టోరీ, చాలా వీడియోస్ యూట్యూబ్లో ఆ సక్సెస్ఫుల్ వ్యక్తి గురించి వస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పెద్ద విషయాలు ఎప్పుడు రాత్రి జరగదు, జరగదు. అయితే ప్రతిరోజు పెట్టిన ఎఫర్టు పెద్ద ఇతిహాసాన్ని, చరిత్రని సృష్టిస్తుంది. ఆయన ఇచ్చిన డైలీ 2 hours తర్వాత వాళ్ళ అమ్మకి ఒక పెద్ద టార్గెట్ ఉండే, నువ్వు ఎలాగైనా ఇంజనీరింగ్ కంప్లీట్ చెయ్యి, ఒక కంపెనీకి విప్రోకో ఇన్ఫోసిస్కో జాబ్కి చేరుకో అని వాళ్ళమ్మ టార్గెట్ ఉంటే, అమ్మా నేను జాబ్కి చేరేవాడు కాదమ్మా, నేను జాబ్ ఇచ్చేవాడమ్మా. జాబ్ని క్రియేట్ చేసే వ్యక్తి ఏంటంటే, నువ్వు జాబ్ని క్రియేట్ చేస్తావో ఏమో నాకు తెలీదు, నువ్వు ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేయి, ఫస్ట్ నువ్వు ఈ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయి అని వాళ్ళమ్మ ఫోర్స్ చేస్తూ వచ్చే. అయితే ఆయన తపన ఆయన వడలే. దీని మిడిల్లో ఇంకా పెద్ద స్టోరీ ఉంది. వాళ్ళు ఎలా కంపెనీ కట్టారు, వాళ్ళ కంపెనీని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అనే పెద్ద హిస్టరీ ఉంది. ఈ హిస్టరీలో ఒకే ఒక విషయం వస్తుంది, కంటిన్యూస్ ఫోకస్ పెడితే, సంకల్పం గట్టిగా ఉంటే ఆ సంకల్పం మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకొని వెళ్తుంది.